సో ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే బేబీ బరువు ఉండవలసిన దానికంటే ఎక్కువ మోతాదులో పెరిగిపోతారు, ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. సో బరువు బేబీ ఎక్కువ పెరిగిపోవటం వల్ల ఇప్పుడు 3 kgs అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తే 3.5 3.8 kgs లాగా ఎక్కువగా ఆన్ ద హయ్యర్ సైడ్ బేబీ గ్రోత్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే బేబీకి ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్కసారి భుజాల దగ్గర ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు డెలివరీ చేస్తున్న సమయంలో ఇబ్బంది పడతాం. సో ఆ షుగర్స్ ని కంట్రోల్ చేయకపోతే ఎఫెక్ట్ ఉమ్మనీరు ఎక్కువగా పెరిగిపోవటము, బేబీ వెయిట్ మీద అబ్నార్మాలిటీ ఉండటం, ఇంకా కొన్ని అన్టువర్డ్ కాన్సిక్వెన్సెస్ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో షుగర్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో. బరువు ఎక్కువగా ఉండి షోల్డర్ విడ్త్ ఎక్కువగా ఉండి నార్మల్ డెలివరీ చేయలేము అన్నప్పుడు సిజేరియన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్ రీజన్ ఎందుకు కంట్రోల్ చేయాలి షుగర్స్ అంటే ఈ కాన్సిక్వెన్సెస్ రాకుండా సేఫ్ డెలివరీ, కంఫర్టబుల్ డెలివరీ అప్రోప్రియేట్ గా ఉండాలి అనే షుగర్ మెయింటెనెన్స్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం. థ్యాంక్ యూ.